హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నానండి. అది నేను ఎలా చేస్తున్నానంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా నేను చేసింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వండుకొని తిని నాకు కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. మరి రండి, నేనైతే ఈ గోరుచిక్కుడుకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇలా నారలు వస్తాయండి. వీటికి నారలు ఇలా తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా నేనైతే కట్ చేస్తున్నానండి. తర్వాత ఇవన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత నేను కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డేక్ష అయితే పొయ్యి మీద పెట్టానండి. గోరుచిక్కుడుకాయ కూర నేను ఎలా వండుతున్నాను మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా వండుకోండి. నేను ఈ పావుతోటి 2 పావుల ఆయిల్ అయితే వేశాను. గోరుచిక్కుడుకాయ కూర ఇదివరకు నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి. మీరు కావాలంటే అది చూడండి. అది ఇంకోలాగా వండాను అనమాట. ఇది ఇప్పుడు నేను చేసే పద్ధతి వేరండి. ఎప్పుడు చేసుకునేలాగా ఇప్పుడు నేను వండుతున్నాను. ఫస్ట్ వీడియో గోరుచిక్కుడుకాయ కూర ఉంది, చూడండి. ఇదే ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఓకే. 2 పావులు ఆయిల్ వేసాను కదా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసాను. అలాగే 1/4 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసాను. ఆవాలు చిటపట అనేటప్పుడు అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దీనిలో అయితే వేసేసుకోవాలి. నేను ప్రతి కూరలో కూడా కరివేపాకు వేయడం అలవాటు అండి. నాకు చాలా ఇష్టం కరివేపాకు అంటే. అందుకని అన్ని కూరల్లో కూడా నేను వేస్తానండి. ఇప్పుడు కూడా వేస్తున్నాను కరివేపాకు కొంచెం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. టమాటాలు 1 స్పూన్ అని 2 వేసాను ఏంటి అంటున్నారా? చూసారా, చాలా వీడియోలో చూపించాను. ఇది చాలా చిన్న స్పూన్ అండి, చాలా చిన్న స్పూన్. అందుకోసమని దీంతో 2 వేసి నేను 1 స్పూన్ అని చెప్తాను అన్నమాట. అంటే మన టేబుల్ స్పూన్ తోటి 1 అవుతుంది. దీంతో 2 వేస్తే అది దాని లెక్క. వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసి ఒలిచి పెట్టుకున్న నారలు కూడా చాలా వచ్చాయండి. నారలు తీసేసి నీట్గా కట్ చేయలేదండి, నారలు తీసి ఒలిచాను అనమాట. ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే దీనిలో వేసుకున్నాము. టమాటాలు చాలా రేటు ఉన్నాయండి. 80 రూపీస్ అంట కిలో, 80 రూపాయలు. ఒక్కొక్కరు 100 రూపాయలు కూడా చెప్తున్నారు. కొనలేకపోతున్నామండి. అందుకనే టమాటాలు లేవు ఇప్పుడు నా దగ్గర అయితే. నేను టమాటా లేకుండానే కూర అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేయిపోయినా కూడా చాలా బాగుంటుంది కూర. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు అయితే వేసుకుందాము. నేను కల్లుప్పు వేస్తున్నానండి. నాకు చేత్తో వేస్తేనే అందాజే తెలుస్తుందండి. స్పూన్తో అయితే వేయట్లేదు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేసాను కదండి కల్లుప్పు. లాస్ట్లో చివరిలో కొంచెం 1 చిటికెడు కొంచెం సాల్ట్ కలుపుతాను. ఇది చాలదండి, మామూలుగా ముక్కకి పట్టడానికి, గోరుచిక్కుడుకాయ ముక్కలకి పట్టడం కోసమని నేను వేసాను. ఉప్పుతోని ఇవి చక్కగా నూనెలో వేగితే ఉడికితే చాలా బాగుంటుంది. కొంచెం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల నువ్వులు
బాగా వేయించి తీసుకున్నానండి. బాగా చల్లార్చాను. అవి మిక్సీ జార్లో వేస్తున్నానండి. మెత్తగా మిక్సీ పడతాను అనమాట. కొబ్బరి, ఎండు కొబ్బరి కొంచెం, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 స్పూను కారం వేస్తున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. కూరలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది ఈ గోరుచిక్కుడుకాయ కూర. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉంది అండి అని. ఓకే, మూత పెట్టి ఉడికింది. చూడండి, కూర అయితే గోరుచిక్కుడుకాయలు అయితే మెత్తబడ్డాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలో మనము పల్లీలు, నువ్వులు అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదండి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఇదంతా మిక్సీ చేసుకున్నాం కదా. ఇది మొత్తం ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాం. కారం కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే మనం వాటర్ వేసాక చూసుకోవాలండి. ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. కూర అండి ఇది, ఫ్రై కాదు. నాకైతే కారం చాలలేదండి, ఇంకా కొంచెం కారం అయితే నేను వేస్తున్నాను. సరిపోలేదు, కారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం, ఉప్పు అలాగే ఇప్పుడు దీనిలో వాటర్ కూడా వేసేసుకుందాం. నీళ్ళు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ మనం వేయించుకొని వేసాం కదండి, పల్లీలు, నువ్వులు ఇవన్నీ మనం వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఇప్పుడు దీనిలో 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందామండి. అంతేనండి, మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. చూద్దామండి, కూర అయితే చక్కగా ఈరిపోయింది. ఉప్పు కూడా సరిపోయిందండి. నేను ఫస్ట్ కల్లుప్పు వేసాను కదా, అదే సరిపోయింది, మళ్ళీ వేయవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నానండి నేను. కొత్తిమీర ఈరోజు అయితే దొరకలేదండి, ఎక్కడ బజార్కి వెళ్ళే వాళ్ళు లేరు. మాకు కూరగాయల వాళ్ళ దగ్గర కూడా ఈరోజు లేదు. సైకిల్ వాళ్ళ దగ్గర కూడా కొత్తిమీర వేస్తే బాగుండేది, నేను వేయలేదండి, దొరకలేదు మాకు. కొంచెం గరం మసాలా వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు ఉడికించుకొని మనం కూర దింపేసుకోవచ్చు. చూడండి, గోరుచిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా మరి నేను ఎలా వండానో ఏంటో మీరు ఇప్పుడు అంతా చూసారు కదా. మరి మీకు నచ్చిందా? ఈ గోరుచిక్కుడుకాయ కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఓకేనా? చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీస్ నేను చూపిస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీ
చూడండి ఎంత బాగా ఉందో. నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.